ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. మీ జీవితం అనే కథకు దేవుడు రచయిత అయితే ప్రతి పాఠం, అది దుఃఖించే పాఠం అయినప్పటికీ ఆనందించే పాఠం అయినప్పటికీ ఒక అద్భుతమైన ఉద్దేశం ఉంటుంది. బైబిల్లో చూసినట్లయితే 40 రోజులు పగలు రాత్రి వర్షం వచ్చింది. 41వ రోజున వర్షం ఆగింది. రెండవదిగా చూసినట్లయితే మోషే నరహత్య చేసిన తరువాత 40 సంవత్సరములు అరణ్యములో దాగి ఉన్నాడు. 41వ సంవత్సరంలో దేవుడు ఆ మోషేని ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించడానికి పిలిచాడు. మూడవదిగా మోషే 40 రోజులు కొండ మీద ఉన్నాడు. 41వ రోజున దేవుని దగ్గర నుండి 10 ఆజ్ఞలు పొందుకున్నాడు. నాలుగవదిగా ఇశ్రాయేలు 40 సంవత్సరములు అరణ్యములో తిరిగారు. 41వ సంవత్సరములో వారు వాగ్దాన దేశంలో అడుగుపెట్టారు. ఐదవదిగా గొల్యాతు 40 రోజులు ఇశ్రాయేలు ప్రజల్ని అవమానించాడు. 41వ రోజున దావీదు గొల్యాతును పడగొట్టి విజయం పొందాడు. ఆరవదిగా యోనా 40 రోజులు నినెవే ప్రజలకు వారి పాపం నుండి పశ్చాత్తాపం వచ్చేలా సువార్త ప్రకటించాడు. 41వ రోజున దేవుడు ఆ పట్టణంను నాశనం చేయాలన్న ఆలోచనను మానివేశాడు. ఏడవదిగా యేసయ్య ఉపవాసం ఉండి 40 రోజులు అపవాది చేత శోధింపబడ్డాడు. 41వ రోజున అపవాది వెళ్ళిపోయాడు. ఎనిమిదవదిగా యేసు పునర్ధానం తరువాత శిష్యులకు 40 రోజులు కనిపించారు. 41వ రోజున ఆయన తండ్రి దగ్గరకు అనగా పరలోకానికి వెళ్ళారు. ఈ 8 సందర్భాలు చూసినట్లయితే 40 దగ్గర ఆగకండి. వర్షం ఆగిపోతుంది, దేవుని దగ్గర నుండి పిలుపు వస్తుంది, వాగ్దాన దేశానికి అడుగు పెడతారు. మీరు అనుకున్న ప్రతీదీ కూడా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు పులికి విందు కోసమే జింకను పుట్టించి ఉన్నట్లయితే జింకకు వేగంగా పరుగెత్తే కాళ్ళను ఇచ్చి ఉండడు. దేవుడు సమస్యను ఇచ్చి దాని పరిష్కారాన్ని కూడా ఇస్తాడు. ఇప్పటి వరకు దేవుడు మన జీవితంలో చేసిన మేలను మర్చిపోతాం, కష్టాలు గుర్తుపెట్టుకొని మరీ బాధపడతాం. కానీ బాధలు మర్చిపోయి మేలులు గుర్తు చేసుకుంటే సమస్యలేమీ బాధ పెట్టవు. ఎందుకంటే మనకున్న సమస్యల కన్నా మన దేవుడు గొప్పవాడు. 40 దగ్గర ఆగకండి. 41 మీ జీవితంలో రాబోచున్నది. అప్పటి వరకు దేవుని యందు నమ్మిక ఉంచండి. ఎందుకంటే దేవుని చేస్తున్న వాగ్దానం ఏమిటంటే, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమగును.